అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను ఇంతకుముందు ఎపిసోడ్లో లలితా సహస్రనామాల్లో ఎముకలకి సంబంధించిన ఏ మంత్రోచ్చారణ వల్ల ఏ అమ్మవారి నామాల్లో ఏ నామాన్ని మనం పట్టుకుంటే ఎముకల బాధలు ఆ విరిగిన ఎముకలకు స్వస్థత కలుగుతుంది అనేది చెప్పాను. ఈరోజు ఇక్కడ ఈ లలితా పారాయణంలో ఏ మంత్రోచ్చారణ ఏ మంత్రాన్ని మనము సాధన చేస్తే మనకు ఏం జరుగుతుందనేది చెప్పబోతున్నాను. అది ఏమిటి అంటే, అమ్మవారు చాలా ఎక్కడ ఎక్కువగా నివసిస్తుంటుంది అంటే పుష్పాలు, మంచి సువాసన భరితమైన పుష్పాల వనాలలో, పూలల్లో, ఇక్కడ ఇలాంటి చోట అమ్మవారు ఉంటుంది అంటుంటారు కదా. అలాగే అమ్మవారు ఎక్కువగా మనం వింటుంటాం కదంబ వనవాసిని అని. కదంబ పుష్పాలు చూసారా అండి మీరు ఎప్పుడైనా? అవి పచ్చగా ఒక బాలు సెటిల్ ఆడుతున్నప్పుడు బంతి ఉంటుంది చూసారా, అలాంటి బంతి రూపంలో ఉంటుంది. చిన్న చిన్న కేశాలకి పచ్చని పుప్పొడితో ఉంటుందన్నమాట. పుష్పం అంటే ఇలా తామర పువ్వులాగా, మందారం పుష్పంలాగా ఇట్లా విచ్చుకొని ఇట్లుండదు. అదొక బంతిలాగా ఉంటుంది. సన్నగా కేశాలకి పచ్చని పుప్పుడు ఉంటుంది. ఎంత సువాసన భరితంగా ఉంటుందో ఏమో, చాలా బాగుంటుంది. అలాంటి వృక్షాలు, అలాంటి పుష్పాలు ఉండే చోట అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుందంట. కాబట్టి కదంబ వనవాసిని అమ్మవారు కదంబ వనాలలో నివసిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లలితా పారాయణంలో లలితా సహస్రనామాల్లో కదంబ వనవాసిన్యే నమః అని మనము పారాయణంలో చెప్తూ ఉంటాం కదా, అదే అన్నమాట. ఇప్పుడు ఈ కదంబ వనవాసిన్యే నమః అనే మంత్రాన్ని ఏ సంకల్పం నెరవేరడానికి మనము సాధన చేయాలి అంటే, ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వివాహం జరగక చాలా ఇబ్బంది పడుతుంటారు తల్లిదండ్రులు. అలాగే పిల్లలు కూడా ఇంకా మా వయసు ఇంత అవుతుంది, ఇంకా పెళ్ళి కాలేదు అందరు అడుగుతున్నారు. తల్లిదండ్రులకైతే ఇంకొకలాంటి బాధ, ఏమి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదే, మీ పిల్లలకి మంచి వాళ్ళు రావట్లేదా, లేకపోతే ఇతరత్ర ఏమైనా చేశారా అని డౌట్లుగా అని వాళ్ళ మీద ఏదో నిందారోపణలు చేసే విధంగా. ఏం పని ఉంటుందండి పక్కన కూర్చొని పొద్దు కూర్చుకుంటూ వీళ్ళ ఆ ఇంటి మాటలు ఇలా 10 రకాలుగా చెప్పుకునే వాళ్ళకి పొద్దు పొడవాలి, పొద్దు గూట్లోకి వెళ్ళాలి కదా. అలాంటి వారికి ఇలాంటి వారి మీదే ధ్యాస ఉంటుంది. అవి వదిలేయండి ప్రతి ఒక్కరూ. అవి వదిలేసి అమ్మ పాదాన్ని పట్టుకోండి, అమ్మ చరణాలను ఆశ్రయించండి. ఆ 10 మంది గురించి మాట్లాడి 10 మంది గురించి నా ఆలోచనలను పక్కన పెట్టి అమ్మ గురించి ఆలోచించండి. లేదా ఆ దేవదేవుడు తిరుమల వాసన గురించి, ఆ శ్రీశైల వాసన గురించి ఆలోచిద్దాం. వాళ్ళు ఎందుకు ఈ భూమికి వచ్చారు, ఎందుకు మనకు ఇలాంటి మానవ జన్మనిచ్చారు, ఆ మానవ జన్మలో పరమార్థం ఏంటి, మనకి మానవ జన్మ కలిగినందుకు ఎన్నో పశుపక్షాదులు క్రిమి కీటకాలన్నీ జీవిస్తున్నాయి, కానీ వాటి జీవితాలకి అర్థం ఉండదు. మన జీవితానికి మాత్రమే అర్థం ఉంది. కాబట్టి ఈ మానవ జన్మలో మనము చేయవలసిన మంచి కార్యం ఏంటి అని ఏమిటో దారి చూపించండి. మనకు అర్థం కాలేదు, మనం మనుషులము, ఇంకా మనం అన్నీ తెలుసుకునే వాళ్ళము. అంత తెలుసుకొని ఇదైతే మనం యోగులం అవుతాము. ఇంకా మనము భవబంధాలలోనే ఉన్నాము. కాబట్టి మనము ఏంటో, మన జన్మకు ఏంటి సార్థకత, ఏంటి దారి అని అమ్మ పాదాలని, స్వామి చరణాలని ఆశ్రయిస్తే వారు చూపించే దారిలో వెళ్ళవచ్చు. కాబట్టి మనము ఇలా వివాహాలు కాలేదని ఒకరు అడగడం వల్ల
మనం బాధపడము ఇవన్నీ తప్పు. మనం బాధపడనేకూడదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. అది కాలానుగుణంగా వారి వారి కర్మ ఫలంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక మంత్రోచ్చారణ చేస్తేనే ఇలా జరిగిపోతాయా అని కొంతమంది అంటూ ఉంటారు. నమ్మకంగా అమ్మవారిని విశ్వసిస్తే కానిది ఏదీ లేదు ఈ జగత్తులో. ఆయుష్ అయిపోయి ఉంటుంది, అమ్మవారిని నమ్ముకున్నారు, పెంచుతుంది. ఈ పని జరగలేదు అయితే మనం అడిగే ప్రతి ఒక్క కోరికలు అనకూడదు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత కాబట్టి మన పిల్లలు కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరి బాధ్యతలు మన మీద ఉన్నాయి కాబట్టి మనం చేయగలిగేది చేస్తుంటాము. మనకు శక్తికి మించి చేయలేనప్పుడు అది కూడా మనం చేయగలిగేది కూడా అమ్మ దయ ఉంటేనే చేయగలుగుతాము. మనకు శక్తి మించినప్పుడు అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మ నాకు ఇంకా నా చేతనైనంతవరకు చేశాను, ఇక నువ్వే దిక్కు తల్లి అని పాదాలని ఆశ్రయించితే ఆమె ఖచ్చితంగా చెయ్యి అందిస్తుంది. అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అది చాలా యథార్థం అన్నమాట. చాలామంది జీవితాలలో ఇలాంటివి ఎన్నో విన్నాము, ఎన్నో చూసామన్నమాట. కాబట్టి మనం అడిగే ప్రతి ఒక్కటి ధర్మబద్ధమైనది, న్యాయపూరితమైనది, ఎవరిని బాధించకుండా ఉండేది, ఎవరిని నిందారోపణ చేయకుండా ఉండే విధంగా అయితేనే అమ్మ దానిని మనకు సాక్షాత్కరిస్తుందన్నమాట. మనం కష్టపడాలి, మన కష్టం ఆ పని జరగడానికి మన కష్టం ఉండాలి. తర్వాత అమ్మ కరుణ చల్లని చూపులు మన మీద ఉంటాయన్నమాట. కాబట్టి న్యాయబద్ధమైనటి, ధర్మబద్ధమైనటి మనం న్యాయపరంగా ఉన్నామంటే ఖచ్చితంగా అమ్మ మనకు చెయ్యి అందిస్తుంది. ఇంతసేపు ఎందుకండి ఈ సుత్తే అనుకోకండి, మంచి మాటే కదా, విందాము, 10 మందికి పంచుదాము, ఏమంటారండి? అలాగే ఏమిటి ఆ మంత్రము అంటే ముందు నేను చెప్పాను కదా, కదంబ వనవాసిని అని. అమ్మవారు కదంబ వృక్షాలు ఉండే చోట నివసిస్తూ ఉంటుంది. పెళ్ళి కాని పిల్లలు, యువకులు వీళ్ళు కాలేదని బాధపడేవాళ్ళు, ఓపిక ఉంటే ఆ పిల్లలే మాకు మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి అని కోరుకునే వాళ్ళు, ఓపిక ఉండి మీకు స్వామి మీద భక్తి ఉండే వాళ్ళైతే ఒక కదంబ చెట్టు దగ్గర కూర్చొని అమ్మవారిని ఉపాసించండి. ఉపాసన అంటే ఏదో మనకు బ్రాహ్మణోత్తములు చేసే విధంగా మనకు తెలియదు. మనం పామరులము, శూద్రులం కాబట్టి మనకి ఏందంటే నామోచ్చరణే మనకు, ఇంకా పద్ధతులన్నీ మనకు తెలీదు. అమ్మవారి నామం పలుక్కుంటే చాలు మనం. కాబట్టి ఆ చెట్టు కింద కూర్చునేసి అమ్మవారిని 11 రోజులు కానీ 21 రోజులు కానీ బ్రహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి పూర్వమే మనము అమ్మవారిని అక్కడ అమ్మవారికి మంచినీళ్ళు, పానకము ఇవి నైవేద్యంగా పెట్టుకునేసి అమ్మ ఒక దీపారాధన వెలిగించుకొని ఆవు నెయ్యితో ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించిన, జపించిన తర్వాత ఆ తీర్థ ప్రసాదాలని పుచ్చుకొని మీరు అమ్మవారి మీద విశ్వాసం వదలకుండా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కదంబ వనవాసిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కదంబ వనవాసిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కదంబ వనవాసిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ కదంబ వనవాసిన్యే నమః అని ఈ మంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో
మనం కళ్ళు మూసుకొని జపిస్తున్నప్పుడు ఏవేవో ఆలోచనలు వదిలేసి ఒక అమ్మవారిని మూర్తిని కానీ శూన్యంలో అమ్మవారిని మన మనసులోని అంతరంగంలో ఉండే మనోనేత్రంతో అమ్మవారిని దర్శించుకుంటూ ఈ మంత్రాన్ని వల్లించండి, జపించండి. మీరు అనుకున్నట్లు సాధించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన అమ్మ గురించే మనం ఈ ఛానల్లో ముందుకు వెళ్తున్నాము కాబట్టి మంచిగానే అందరూ ఆలోచిద్దాము. తప్పులు ఏమైనా దొర్లుంటే పెద్దలు క్షమించండి నన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇక్కడ మీకు కదంబ పుష్పాలు వృక్షాలు ఉండే వనాన్ని చూపించాను. అది ఎక్కడంటే తిరుమలలో ఉందండి. జిహెచ్ఎంసి ఎల్హెచ్ఎస్ జిహెచ్ఎస్ అనే కాటేజెస్ ఉన్నాయి చూసారా, అక్కడ కదంబ వనం ఉందన్నమాట. ఆ వనం అంతా కదంబ వృక్షాలే. అబ్బా, లోపలికి వెళ్తుంటే మధ్యలో కృష్ణుని పెట్టారు. చుట్టూలంతా పెద్ద పెద్దవి కనపడుతున్న వృక్షాలన్నీ కదంబ పుష్పాలే. చెట్టు నిండా గుండుగా బంతులు లెక్క ఉన్నాయి కదా గ్రీన్ కలర్లో, అవి ఇంకా విడగని పూలు అనమాట. విచ్చినోటివి పచ్చగా ఉంటాయి అన్నమాట. అలా చెట్లన్నీ ఉన్నాయి. ఇంకా కింద ఆ చెట్ల నీడన చిన్న చిన్న క్రోటన్ మొక్కల్ని పెంచారనమాట. చాలా బాగుంది. ఎవరైనా అక్కడికి వెళ్తే కనుక ఒకసారి కదంబ వనాన్ని కూడా మీరు దర్శించండి. లేదు కావాలి మాకు కదంబ వృక్షము అన్నప్పుడు నర్సరీలలో ఇప్పుడు మనకి ఇంతకుముందు సాధ్యపడేటివి కాదు, అడవుల్లో ఇక్కడ అక్కడ దొరికేటివి. ఇప్పుడు నర్సరీలలో అన్ని పుష్పాల యొక్క మొక్కలు దొరుకుతున్నాయి. ఒక కదంబ మొక్కని తెచ్చుకోండి, తొట్లో మీ ఇంట్లోనే పెంచుకోండి. రోజు అమ్మవారిని మీరు ఇలా చేయాలనుకునే వాళ్ళు చేయండి. కదంబ మొక్కల్ని మనం ఇంట్లో పెంచుకుంటే మంచిదే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.